హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ వైఎస్ సన్నీ యాదవ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ అమృత్సర్. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో అక్టోబర్ 2024లో తీసినాయి. మీరు చూసారు కదా లాస్ట్ వీడియోలో నన్ను పాకిస్తాన్ వెళ్ళనీయకుండా మళ్ళీ ఆపేసారు, పర్మిషన్ లేదు, ఇంకా కొన్ని ఎక్స్ట్రా పర్మిషన్స్ ఒక 2 ఆఫీసుల దగ్గర నుంచి మెయిన్ ఆఫీసుల నుంచి తీసుకురమ్మని చెప్పేసి నన్ను పంపించేసారు. సో అప్పుడు నేనేం చేసిన, బైక్ ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి పర్మిషన్ తీసుకొని అంతే. నేను కొన్ని బ్లాగ్స్ కూడా చేసిన, ట్రైన్ జర్నీ చేసిన, బస్ జర్నీ చేసిన. సో అవన్నీ ఇప్పుడు నేను పెట్టట్లేదు. అవన్నీ ఎప్పుడు పెడతా అంటే నేను ఒకసారి బైక్లో ఎంటర్ అవుతా కదా, ఎంటర్ అయిన తర్వాత మేబీ ఈ వీడియోస్లో ఇంకా నేను ఇండియాకి వచ్చేస్తా బైక్లో అన్నప్పుడు దాని ముందైనా ఎప్పుడైనా సరే పెట్టేస్తా. యాక్చువల్లీ నేను ఏంటంటే ఫస్ట్ ఆ వీడియోస్ పెట్టి తర్వాత ఈ వీడియోస్ మళ్ళీ పెడదామని అనుకున్నా. బట్ ఏంటంటే చూసే వాళ్ళందరికీ కూడా అంటే అరే పాకిస్తాన్ వెళ్తుండని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చి తర్వాత అరే రిటర్న్ పంపించేసి వెళ్ళలేదు అన్న ఫీల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే బైక్ నేను ఇక్కడ పెట్టేసి నేను తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్తా కదా. సో ఆ ఫీల్ అనేది మిస్ అవుతుంది అని చెప్పేసి ఇన్ని రోజులు నేను ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయకుండా ఉండడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. చాలా మంది నేను కూడా కొన్ని వీడియోస్ చూసిన, ఏంటంటే చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు ఇంకేంది గుద్దవాళ్ళగా పైసలు వస్తున్నాయి అని, ఒకళ్ళు బాగా బలిపెక్కింది, డబ్బులు సంపాదించి అందుకని రైడ్ చేయట్లేదు, ఇంకెందుకు రైడ్ చేస్తారని ఏదో ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి తెలియదు కదా ఏం జరుగుతుంది ఏందనేది. సో దాని గురించి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అని అనుకుంటున్నా. అట్లా కామెంట్ చేసే వాళ్ళ కోసం కాకుండా కూడా నన్ను లవ్ చేసి నా కంటెంట్ని ఇష్టపడే మన సబ్స్క్రైబర్స్ కోసం. సో మ్యాటర్ ఏంటంటే ఆగస్ట్ నుంచి అనమాట, అంటే ఈ పాకిస్తాన్కి నేను 3.5 years నుంచి నేను అంత పేపర్ వర్క్ కానీ నా ట్రయల్స్లో కానీ అన్ని జరుగుతూ ఉన్నాయి 3.5 సంవత్సరాల నుంచి. కాకుంటే మెయిన్ ఏంటంటే ఆగస్ట్లో ఇది స్టార్ట్ అయింది. అక్టోబర్లో నేను పాకిస్తాన్ వెళ్ళిన, ఆగస్ట్ నుంచి ట్రై చేస్తే మనకి వీసా వచ్చేసింది. అక్టోబర్లో నేను ఎంటర్ అయిన తర్వాత ఇంకా నన్ను రానిలేదు అండ్ నేను బయటికి వచ్చినాక వాళ్ళు ఏం చెప్పారంటే పర్మిషన్ ఈ వీక్ వస్తుంది, నెక్స్ట్ వీక్ వస్తుంది, ఆగాలి అని చెప్పేసి అన్నారు. సర్లే ఇంకా మనం ఒకటి కమిట్ అయిపోయాను, బండి నాది అమృత్సర్లోనే పెట్టేసిన. అండ్ నేను ఈ విషయానికి కమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంకా వేరే రైడ్కి వెళ్ళలేను. ఇప్పుడు నేను బైక్ అమృత్సర్ నుంచి తీసుకుని ఎటన్నా పోయినా అనుకోండి, ఒక నార్త్ ఈస్ట్ రైడ్ అనుకోండి, నేను రైడ్ స్టార్ట్ చేసి ఇట్లా లక్నో దాటి ఆ వెస్ట్ బెంగాల్ ఆ ఏరియాకి ఎంటర్ అయిన తర్వాత నీకు పాకిస్తాన్ పర్మిషన్ వచ్చేసిందంటే మళ్ళీ నేను అక్కడి నుంచి దాకా తోలుకొని రావడం ఎందుకు, 1 week 10 days కదా, ఆగుదాం, ఒకటి కంప్లీట్ అయిపోయినాక ఇంకోటి వెళ్దామని చెప్పేసి నేను రోజులు రైడ్ చేయలేదు. వీళ్ళు ఏంటంటే ఇంకొక నెక్స్ట్ వీక్ ఇట్లా అని చెప్పేసి కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు అనమాట. వాళ్ళ పై ఆఫీసర్లు వాళ్ళకే చెప్తారు, వాళ్ళు నాకు అదే చెప్పారు. ఇంకా అట్లా అయిపోయింది. ఆల్మోస్ట్ ఎప్పుడంటే నవంబర్ ఎండింగ్కో డిసెంబర్ 1st నాకైతే పర్మిషన్ వచ్చింది అనమాట అఫీషియల్గా. నాకు డేట్ గుర్తులేదు ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా. తర్వాత సరే అమ్మయ్య ఇంకెళ్ళిపోవచ్చు పదా అని చెప్పేసి అనుకుంటే ఎంబసీలో నేను కన్సల్ట్ అయినా అనమాట. అయితే అడిగితే అయ్యో నువ్వు మొన్ననే వెళ్ళొచ్చినావు కదా, కొన్ని రోజులు ఆగు అని చెప్పారు. ఎన్ని రోజులు అనేది నాకు క్లారిటీగా చెప్పలేదు. కొన్ని రోజులు ఆగు అన్నది. కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు అంటే నేను నా ఫ్రెండ్ ఉన్నాడుగా మజ్దాక్ చెప్పి మేబీ ఒక 10 days, ఒక 1 week ఆగు, తర్వాత చేసేద్దాం అంటే ఇంకా ఈలోపు సర్లే అని చెప్పేసి మళ్ళీ వెయిట్ చేయడం స్టార్ట్ చేసిన. ఏం చెప్పారంటే నాకు ఆల్రెడీ ఒకసారి పాకిస్తాన్ వీసా ఇష్యూ అయింది. సో మీరు చూసుకుంటే ఇండియాలో పాకిస్తాన్ వీసా వచ్చిన ఫస్ట్ బైకర్ నేనే ఇండియా మొత్తంలో కూడా. దానికి నేను ఎంత హార్డ్ వర్క్ చేసిన అనేది నాకు తెలుసు. సో ఆల్మోస్ట్ ఒక 8 months రైడ్ చేయకుండా ఏం లేదు, ఇంకా మొత్తం దీనికే ఈ రైడ్ కోసం అని చెప్పేసి నేను అంకితం చేసేసిన. ఇదంతా అయిపోయిన తర్వాత నాకు పాకిస్తాన్ ఎంబసీ నుంచి అడిగిన, సార్ నాకు పర్మిషన్ కూడా వచ్చేసింది, ప్లీజ్ నాకు వీసా ఇస్తే వెళ్తా అంటే మేము వీసా ఇయ్యలేము అన్నారు. నాకు మైండ్ పోయింది ఒక్కసారి. నేను ఇన్ని రోజులు పడుతుందని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నా బైక్ యూఎస్లో ఉంది కదా, ఆ బైక్ మళ్ళీ తెచ్చుకోవాలి. నేను ఇన్ని రోజులు అస్సలు పడుతుందని అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కానీ ఇట్లా అయిపోయింది అనమాట. సో మీరు అనుకున్నట్టు 8 నెలల నుంచి నేనేం ఖాళీగా కూర్చొని ఏం చేయలేదు. నేను ఒకవేళ రైడ్ చేసుకొని ఏదైనా చేసుకున్నా కూడా నాకు ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయ్యేదే. బట్ లాస్ట్ నేను చెప్తున్నా కదా, నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే లదాఖ్ రైడ్ తర్వాత అనుకోండి, లదాఖ్ రైడ్ చేసిన కదా నేను, దాని తర్వాత నుంచి యూట్యూబ్లో లోయెస్ట్ ఇన్కమ్ వచ్చిందంటే 8 నెలల్లోనే. ఎందుకంటే నేనేం వీడియోస్ అప్లోడ్ చేయలేదు. నా మైండ్లో అంతా ఇదే ఉంది. ఇంత అయితే అయిపోయింది అనమాట మ్యాటర్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోయి బైక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. మధ్యలో నేను ఆల్రెడీ వచ్చి స్టార్ట్ చేసి టాప్ బాక్స్ ఫిక్స్ చేసి వెళ్ళిపోయినా. సో ఈ రోజు అయితే మోటార్ బ్లాగింగ్ ఏం ఉండదు, జస్ట్ మీకు ఏంటంటే ఏం జరిగింది స్టోరీ అనేది చెప్తున్నా అంతే. సో ఇప్పుడైతే వెళ్ళిపోయి మనం బైక్ స్టార్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చేసి లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకుందాం. అండ్ నేనైతే డ్రోన్లో అన్ని ఛార్జింగ్ పెట్టేసిన, వెనక మీకు కనిపిస్తుంది చేశారు కదా. అయ్యో ఇది నా ఫేస్ ట్రాకింగ్ ఉంది కాబట్టి కరెక్ట్గా నేను చూపించాలనుకుంటున్నాను, రావట్లేదు. ఇది బైక్ని స్టార్ట్ చేద్దాం అండ్ బైక్ని కూడా మీకు చూపిస్తా. ఆల్మోస్ట్ మీరు బైక్ చూసి కూడా 7-8 నెలలు అయ్యి ఉంటుంది. సో హోటల్ నుంచి అయితే నేను బయటికి వచ్చేసిన. ఈ రోడ్లో ముందుకు వెళ్తే అక్కడ ఉంటుంది అనమాట, అది వచ్చేసి కచేరీ చౌక్ అని అంటారు. ఇప్పుడు నేను ఉండేది అక్కడే. ఇదేందో కానీ వీళ్ళకి ఏం పేరు దొరకలేదా, కచేరీ పకోడీ చకోడీ అని పెట్టిర్రు. ఈ ఏరియాకి అటు సైడ్ ఉంటుంది పెట్రోల్ పంప్. నేను మ్యాప్స్ అయితే ఇంకా పెట్టలేదు. भैया कैसे हो? बढ़िया बढ़िया, आप सुनाओ क्या हाल चाल है? मैं अभी आया मैंने. अच्छा भैया
आप कैसे? मैं अभी ऑफिस से निकला तो मैं देख रहा था मैं भाई जा रहा है और ओके ओके, मैं बढ़िया बढ़िया बढ़िया, मैं कल जा रहा हूँ उधर। अच्छा कल जा रहे हैं आप? कल मॉर्निंग मैं निकल रहा हूँ पत्नी टॉप के लिए। ओके, आप बोला ना मेरे को उस दिन। पत्नी टॉप मैंने जाना था तो ठीक अभी है। सारी तैयारी होगी तो कल सुबह अर्ली निकला मैं 5 बजे। ठीक है भैया, और आप बाकी बढ़िया रहेंगे? बढ़िया बढ़िया। నాకు ఇప్పుడు అన్న కలిసిరు కదా, ఆయన నాకు ఫ్రెండ్ అయిందనమాట. లాస్ట్ టైం నేను వచ్చినా అని చెప్పిన కదా అమృత్సర్కి బైక్ స్టార్ట్ చేద్దానికే నేను ఓన్లీ వచ్చినా అని చెప్పిన కదా, అప్పుడు అన్న నాకు ఫ్రెండ్ అయిండు. నేను ఇలా నడుచుకుంటూ పోతుంటే నన్ను చూసిండంట, గుర్తుపట్టేసి వచ్చిండంట. అసలుకి నేను షాక్ అయిపోయినా. ఆయన రిటర్న్ వచ్చేసరికి ఏంద్రా నాయన నన్ను ఎవరు పిలుస్తారు ఇక్కడ అనేసరికి నా నెంబర్ కూడా ఉంది అన్న దగ్గర. సో ఇంకా మేము అంటే నార్మల్గా ఆయన ఛానల్స్ పెట్టిండు నాకు, నేను సబ్స్క్రైబ్ చేసిన. ఆయన రేపు పట్నీ టాప్ వెళ్తున్నాడంట. అక్కడ అవతల రోడ్డు క్రాస్ చేసి నా సైడ్కి వెళ్ళిపోతే అయిపోతుంది. ఈ బిల్డింగ్ దీని వెనకనే మన బైక్ ఉందన్నమాట ఇన్ని రోజులు. సో ఇదే అనమాట, ఈ పెట్రోల్ పంప్లోనే మన బండి అయితే 4 నెలలుగా ఉంది అండ్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ కండిషన్లో అయితే ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తా. ఇక్కడ ఒక అన్న ఉన్నారు, ఆ అన్న దగ్గర మాత్రమే కీ ఉంటుంది అనమాట మన బండి ఉన్న రూమ్ది. భయ్యా జస్బీర్ భయ్యా కిదరే? జస్బీర్ భయ్యా సో బైక్ అయితే వచ్చేస్తుంది చూడండి. ఇంకా ఇస్ సైడ్ భయ్యా, ఇస్ సైడ్ స్ట్రక్. ఇక్కడ చూడండి సైడ్కి టప్ 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 అని కొట్టుకుంటుంది. నేను అలా పట్టుకొని హెల్ప్ చేయొచ్చు కానీ వీడియో తీయడానికి ఎవరు లేరు. మీకు తెలియదు కదా ఎన్ని రోజులు ఎక్కడుంది ఎట్లుంది ఏంది అని చెప్పేసి. బయట భయ్యా కోయి ప్రాబ్లం. ఓకే 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 భయ్యా. ఆయనకేమో కాళ్ళు అందట్లేదు అది ఇది అని చెప్తుంటే మాకే నవ్వు వస్తుంది. పీచే అన్న భయ్యా. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే బైక్ మొత్తం కూడా అంతా నీట్గా వీళ్ళే దుమ్ము పడితే మొత్తం అంతా తుడిచిపెట్టేసారు అనమాట వీళ్ళు. లోపల చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో మన బండి ఉంది అండ్ ఇక్కడ ఉన్న బండ్లు మొత్తం కూడా నేను చెప్పాను కదా ఒక అన్న ఉన్నారని, రాజేశ్వర్ అన్న, అన్నే అనమాట ఇన్ని రోజులు ఇక్కడ పెట్టుకుంది. ఈ అన్న నాకెట్లా తెలుసు అంటే మా ఫ్రెండ్ మజ్దాక్ ఉన్నాడు కదా, వచ్చినప్పుడు అంటే ఫస్ట్లో 2019లో మనోడు పాకిస్తాన్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో పైన అప్పుడు ఎయిర్బిఎన్బి ఉండేదంట. సో అప్పుడు అన్న మా ఫ్రెండ్కి అట్లా పరిచయం అయ్యారంట. సో అట్లా మజ్దాక్ ద్వారా అన్న నాకు ఫ్రెండ్ అయ్యారు అనమాట. అండ్ ఆయన నెక్స్ట్ మంత్ వస్తా అని చెప్పారు అండ్ వచ్చినప్పుడు ట్రిప్కి కూడా ప్లాన్ చేద్దామని చెప్పారు. చూస్తున్నా అంటే నన్ను బండి కూడా ఏం అవసరం లేదు, నా దగ్గర చాలా బండి ఉన్నాయి వేసుకొని తిరుగుతుంది అని చెప్పేసి చెప్పారు అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ మొత్తం ఇంకా అన్నదే. ఇక్కడి నుంచి ముందు ఆ పెట్రోల్ పంప్ వెనక ఇల్లు అండ్ ఇక్కడ పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంది. సో బైక్ అయితే చూడండి ఇక్కడ పార్క్ చేసేసిన తీసుకొచ్చి కూడా ఇంకా నా రూమ్ నుంచి చూస్తే మంచిగా కనిపిస్తుంది. అదొక కేసౌక దాబా అని అక్కడ ఉంది కానీ కింద ఈడుంది ఒక దాబా. ఆయన సెక్యూరిటీ గార్డ్ అనమాట, ఆయనకు కూడా చెప్పిన బైక్ చూసుకోమని చెప్పేసి ఏదో గ్యాస్లు వచ్చినట్టున్నాయి వీళ్ళకి హోటల్ కోసం అని. ఏరియా అంతా ట్రాఫిక్ చూశారు కదా. సో ఈ టైంలో అంతే ఉంటుంది ఆల్మోస్ట్ 6 వరకు. ఇది కొంచెం మెయిన్ ఏరియా అనమాట. రైల్వే స్టేషన్కి ఒక 2-3 కిలోమీటర్స్ సరౌండింగ్ ఏరియా ఇది. ఇప్పటి నుంచి ఇట్లానే ఉంటుంది ట్రాఫిక్. సో ఇంకా నేను మెల్లిగా నైట్ అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తాం. అండ్ అంతే ఈ రైడ్ కి మనకి అఫీషియల్ పార్ట్నర్ అయిన లోన్ రైడర్ కి కూడా నేనైతే థ్యాంక్స్ చెప్తున్నా. వాళ్ళు మనకి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట, ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అయ్యింది కూడా. థ్యాంక్ యూ లోన్ రైడర్. సో ఇదైతే నెక్స్ట్ రోజు అనమాట. ఇప్పుడు ఫైనల్లీ మనం అయితే ఇంకా పాకిస్తాన్లోకి సక్సెస్ఫుల్గా ఎంటర్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఏమవుతుంది ఏంది అనేది నాకు నిజం చెప్పాలంటే నాకే కొంచెం టెన్షన్గా ఉంది. అంటే ఆల్మోస్ట్ నేను బార్డర్ దగ్గరికి ఫస్ట్ సారి వెళ్ళిన, మళ్ళీ రిటర్న్ వచ్చిన, మళ్ళీ వెళ్ళినా రిటర్న్ వచ్చేసిన. అంటే పాకిస్తాన్ లోపలికి ఒక 1/2 కిలోమీటర్ బైక్తో వెళ్ళి రిటర్న్ వచ్చిన. అగైన్ మళ్ళీ 3వసారి ఇక బైక్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ 3వసారి నడుచుకుంటూ వెళ్ళిపోయినా. అండ్ ఇది వెళ్ళడం ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి అయితే మాత్రం ఇది నేను 4వసారి. అన్ని ఆటంకాలు అన్ని అరాచకాలు అయితే జరిగినాయి అనమాట. అంత అడ్వెంచర్ అయిపోయింది అనుకోండి నాకైతే మాత్రం. సో అదే కొంచెం టెన్షన్ ఉంది. మన దగ్గర పర్మిషన్ ఉంది కాబట్టి ఇంకేం పర్లేదు. ఎందుకంటే ఇండియన్ కస్టమ్స్ వాళ్ళకి కూడా నేను అసలు వాళ్ళు అడిగారు అనమాట నన్ను వచ్చినప్పుడు ఎందుకు ఏమైంది ఏంది అని చెప్పేసి. సో అక్కడ నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసిన. ఇంకా మనం అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పాకిస్తాన్కి. సో ఈ రోజు అయితే ఇప్పుడు మనం అమృత్సర్లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి నేను లాహూర్ అన్నా లేదంటే షేకుపూర్ అని చెప్పేసి లాహోర్కి దగ్గరలోనే ఇంకొక ఊరు ఉంటుంది ఒక 30-40 కిలోమీటర్స్ దూరంలో, అక్కడికైనా వెళ్ళిపోదాం అని చెప్పేసి చూస్తున్నా. మొత్తానికి నాకైతే 5 సిటీలకు అయితే పర్మిషన్ ఉంది. సో ఆల్మోస్ట్ నేను అన్ని ప్యాక్ చేసుకొని పెట్టడానికి నాకు 1.5 hour ఏమో పట్టింది. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే ఫస్ట్ ఒక జీటీ రోడ్లో ఒక కాఫీ షాప్ ఒకటి చూసిన, వెళ్ళి ఒక మంచి కాఫీ తాగి వెళ్దాం. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి నాకు తల పగిలిపోతుంది. చూడండి ఇది హిల్ అసిస్టెంట్ ఉంది కదా, ఇది ఏంటంటే ఆన్లో ఉంటే బండి ఇది రావట్లేదు, వెనక్కి బండి ఆఫ్ చేసిన. ఇప్పుడు ఇక్కడ దాకా హెచ్ అని పడ్డది కదా, అది మామూలు చల్లగా లేదు. ఇక్కడైతే టెంపరేచర్ మార్నింగ్ నేను లేచినప్పుడు అయితే 7 degrees ఏమో ఉంది, ఇప్పుడైతే 10 అయిందిలేండి. కొంచెం 4.5 kilometers ఉంది. జీటీ రోడ్లోనే ఉంది. జీటీ రోడ్ అంటేనేమో మనం పాకిస్తాన్ వెళ్ళే రోడ్ అనమాట. అది వాఘా బార్డర్
అటారీ బార్డర్ వెళ్ళే రోడ్ అనమాట అది. సో అంతా సెట్ అయితే అయిపోయింది. నాకైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉందనుకోండి. ఇంకా ఎక్సైటింగ్ కన్నా ఎక్కువ టెన్షన్ ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ 3 సార్లు పోయి వచ్చిన. ఆడ ఏమేం జరిగింది ఏమేమైంది అనేది నాకు తెలుసు కాబట్టి కొంచెం ఈ టెన్షన్ అనేది ఉంది. అండ్ పంజాబ్లో ఏందో తెలుసా మీకు, హెల్మెట్ లేకున్నా కూడా మిమ్మల్ని ఎవరు ఏమి పోలీసు వాళ్ళు ఆపరనమాట. ఎందుకంటే వీళ్ళకి తలకి పాగా ఉంటుంది కాబట్టి. సో ఇది కొంచెం వీళ్ళు పట్టించుకోరంట. సో ఇక్కడ నుంచి అయితే జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. నేను వ్లాగ్ చేసేటప్పుడు ఇప్పటి నుంచి ఒకటే ఫిక్స్ అయిపోయినా, ఎంత స్లోగా అయితే అంత స్లోగా వెళ్దాం అని చెప్పేసి. ఎందుకంటే స్పీడ్ వెళ్ళినా అనుకోండి ఆ గాలి సౌండ్ తప్ప నా మాట ఏం వినిపించట్లేదు. సో ఇప్పుడైతే ఇంకా మనం జీటీ రోడ్లోకి వచ్చేసినాం. ఈ జీటీ రోడ్ అనేది చాలా ఫేమస్ రోడ్ అనమాట. మనకి ఇండియా పాకిస్తాన్ పార్టీషన్కి ముందు ఈ రోడ్డు ఇస్లామాబాద్ నుంచి లాహోర్ వచ్చి అమృత్సర్ నుంచి ఢిల్లీ నుంచి నాకు తెలిసి కరెక్ట్గా నాకు ఐడియా లేదు, ఢిల్లీ వరకు అయితే షూర్గా చెప్పలేస్తాను నేను జీటీ రోడ్ ఉందని. దాని తర్వాత ఇట్లనే మా ఫ్రెండ్ మజ్దాకర్ ఉండగా చెప్పిండు మా బంగ్లాదేశ్ వరకు కూడా ఉంది ఈ జీటీ రోడ్, ఇంతకుముందు ఇది చాలా ఫేమస్ రోడ్ అని చెప్పేసి చెప్పిండు అనమాట. అది నాకు తెలియదు బంగ్లాదేశ్ వరకు ఉంది అన్నట్టు. బట్ మీరు ఊహించుకోండి ఎంత పెద్ద రోడ్డు ఇది. అమృత్సర్ నుంచి మాత్రమే దీన్ని జీటీ రోడ్ అని పిలుస్తారు. అమృత్సర్ వెనక తర్వాత మళ్ళీ హైవే నార్మల్ హైవేస్ లానే పిలుస్తారు. బట్ పార్టీషన్ అయిన తర్వాత నుంచి ఎందుకో తెలియదు కొన్ని రీజన్స్ వల్ల ఇక్కడ నుంచి మాత్రమే జీటీ రోడ్ అని పిలుస్తున్నారు. పాకిస్తాన్లో అయితే అది స్టిల్ ఇప్పటికీ కూడా జీటీ రోడ్ అని అంటారు. మొత్తం ఇస్లామాబాద్ వరకు పోయేదో పెషావర్ వరకు వెళ్ళేదో. ఇప్పుడైతే నేను ఇక్కడ ఎగోండి ఏదో గల్లీలోకి వచ్చిన, ఈడే కాఫీ షాప్ ఉన్నట్టు చూపించింది నాకు. బట్ ఇక్కడ ఏందో మరి కాఫీ షాప్ లేదు ఏం లేదు. ఇక్కడికి వచ్చి చూస్తే ఏందో స్కూల్ ఉంది. ఇక్కడ కాఫీ షాప్ చూపించింది, ఈడికొత్తేనే ఇగో ఈ స్కూల్ లిటిల్ మిలీనియం అంట స్కూలు. డబుల్ షాట్ రోస్టర్స్ అని ఉంది. ఇక్కడికైతే నేను వచ్చేసిన. ఇంకా నేను పెట్టిన కాఫీ షాప్ అయితే ఒకటి వెళ్ళాలనుకుంది, వచ్చింది ఇంకో దగ్గరికి. పర్లేదు ఏదో ఒకటి. ఇంకా నాకు ఈ చలికి అయితే మాత్రం దిమ్మ తిరుగుతుంది పోండి. ఎందుకంటే మన దగ్గర 30 degrees అట్లా పోతుంది మధ్యాహ్నం టైంలో. ఇక్కడ ఏంటంటే 20 degrees 18 degrees వరకు వస్తుంది హైయెస్ట్. ఇప్పుడు 15 degrees 16 degrees ఉంది. ఇప్పుడు కొంచెం బెటరే, కానీ నైట్ అయితే మాత్రం దేవుడా 7, 6 ఉదయం నేను లగేజ్ ప్యాక్ చేసేటప్పుడు కూడా 7 ఉంది. చాలా రోజుల తర్వాత అయితే మాత్రం నేను బరిస్తా కాఫీ అయితే తాగుతున్నా. కాఫీ తాగితే కొంచెం మార్నింగ్ టైంలో నాకు రైడ్ చేసేటప్పుడు మంచి ఎనర్జీ వస్తుంది, ఏందో తెలియదు. అంటే నేను సౌత్ అమెరికాలో రైడ్ చేసేటప్పుడు జస్ట్ ఒక్క కాఫీ తాగే 6-7 గంటలు అట్లా వెళ్ళిపోయేది. నేను చెర్రి ఇద్దరం ఖచ్చితంగా ఎక్కడన్నా కానీ కాఫీ అయితే పక్క అనుకోండి. బాగుంది. కొంతమంది అడుగుతారు అన్నమాట బెస్ట్ కాఫీ నేను ఎక్కడ తాగినా అని చెప్పేసి. రీసెంట్గా అయితే మన హైదరాబాద్లోనే తాగినా. నేను ఈ కంట్రీస్లో కాఫీ తాగినా కదా, నాకు అన్నిట్లో ద బెస్ట్ అనిపించింది అయితే హైదరాబాద్లోనే. నాకు నిన్నటి నుంచి ఆ క్రేవింగ్ ఉందన్నమాట, తాగాలి అని చెప్పేసి. ఈ చలికేమో బయటికి వెళ్ళ బుద్ధి కాలే. మ్యాప్స్ కూడా పెట్టలేదు ఎందుకంటే నాకు ఈ రోడ్డు తెలుసు. అండ్ ఒక్కటే రోడ్ అనమాట, స్ట్రైట్ ఒకటే రోడ్డు. జస్ట్ మన అమృత్సర్ సిటీ లోపల నుంచి వచ్చినాక ఇట్లా రోడ్డు వస్తుంది, కొంచెం ఒక లెఫ్ట్ తీసుకోవాలి అంతే. అండ్ నేను మొన్న బండి స్టార్ట్ చేయడానికి వచ్చినా అని చెప్పాను కదా, సో అప్పుడు కూడా నేను మళ్ళీ బార్డర్ దగ్గరికి అయితే వెళ్ళినా. అదే మీరు వీడియో చూసారు కదా ఒకసారి, మై లాస్ట్ వీడియో అని చెప్పేసి పెట్టేసిన చూడండి, అప్పుడు అదే అనమాట. ఎందుకంటే ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా, పెడితే ఇంకా పాకిస్తాన్ వీడియోసే పెట్టాలి, లేదనుకుంటే ఇంకా అన్నీ మూసుకొని ఉండాలి అన్నట్టు ఉన్నా. ఎందుకంటే నాకు ఇది ఒక ఛాలెంజింగ్ లాగా తీసుకున్నా. సో ఆల్మోస్ట్ ఇంకొక 20 minutesలో మనం అయితే వెళ్ళిపోతాం. ఒక టోల్ గేట్ వస్తుంది, అది దాటినాక మనం ఆల్మోస్ట్ ఇంకా ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఇంకో బరిస్తా ఉంది. ఓకే, ఇంకా మనం అయితే బార్డర్ దగ్గరికి కూడా వచ్చేసినాం. అరే ఈయన ఎవరో నా ఫ్రెండ్ లెక్క కనిపించండి, అందుకే నేను ఆపి చూస్తున్నా ఆయనని. నాకు ఇక్కడ అటారీలో కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు బబ్బర్ షేర్. బాయ్. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 చెక్ పోస్టులు ఇండియన్ సైడ్, ఒక చెక్ పోస్ట్, మొత్తం ఒక 5 చెక్ పోస్టుల దగ్గర దాకా దాటాలనుకోండి. మొత్తం ఒక 5 చెక్ పోస్టులు. సో అటారీ విలేజ్ కూడా నేనైతే దాటేసిన. పాకిస్తాన్ జానా. అయ్యో ఈరోజు అయితే మాత్రం చాలా రష్ ఉంది. చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు, ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. ఓకే ఓకే, ఇంకా ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాలి. నాకు ఇట్లా ఎస్కాట్ వచ్చారు కదా సైకిల్ మీద, మనల్ని డైరెక్ట్గా వెళ్ళనియర్ అనమాట. ఇట్లా ఎస్కాట్తోనే మనం వెళ్ళాలి. ఇమిగ్రేషన్ కస్టమ్స్ 2 కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనకి ఇక్కడ పని అయిపోయింది.
ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ బైక్ అయితే తీసుకొని అటు సైడ్ రమ్మని చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే తిరిగి మనం అక్కడికి రావాలి. మీరు నిన్న మొన్న వీడియోస్లో చూసే ఉంటారు, ఆల్మోస్ట్ అంతా సేమ్ ప్రాసెస్. యా, సో ఇప్పుడైతే ఇంక వెళ్ళిపోతున్నాం. సైకిల్ కిధర్ గయే భయ్యా ఆప్కా? సైకిల్ ఓకే ओके ओके क्या भैया? नहीं है भैया, मेरे को तो यही है. हाँ क्या भैया? गाड़ी मैरिज नहीं, शादी नहीं हुआ. मेडिकल शॉप है मेरा फादर का. मेडिकल शॉप, दवा. हाँ मेरा ब्रदर है. हाँ है ब्रदर, छोटा भाई. बंगाली में क्या बोलते? छोटो भाई बोलते ना, छोटो भाई. मैं 1 महीने के बाद आऊँगा, 1 महीने के बाद. TG29 5777 5777. సో ఇంకా ఫైనల్లీ మనం అయితే వెళ్ళిపోబోతున్నాం పాకిస్తాన్ లోపలికి. జై శ్రీరామ్. జస్ట్ కొంచెం సేపట్లోనే, ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 to 3 minutes అంతే. మొన్న నేనైతే ఇక్కడికి వచ్చిన నడుచుకుంటూ తిరిగిన ఇక్కడ ఏరియా అంతా. కిధర్ భయ్యా? गेट के पास एक आंध्रा लड़का मिला, तेलुगु वाला. अभी है? ओके ओके ओके, अभी कोई है तेलुगु वाला इधर? ఓకే. సో ఇక్కడ చూడండి, ఇండియా. సో ఇది కస్టమ్స్ అనమాట, ఇది ఇండియన్ కస్టమ్స్. అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి. సో ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు ఒకటి చెట్లు, అవన్నీ పాకిస్తాన్లో ఉన్నాయి. హౌ మెనీ ప్రైస్? 30 lakhs. इसका थोड़ा सा इधर जाके एक बार थोड़ा रेस देना इसके पास. इधर थोड़ा सा देना. नमस्ते. हैदराबाद से है. हाँ हैदराबाद. कौन सी है? बाइक BMW का. वाओ. कितने का है? 30 लाख. 13 लाख. 30 या 30 लाख. वाओ. भैया इधर एक फोटो खींच सकते हैं? इधर से सामने खींच लो ना, ये गेट खुला इधर से या इधर से. उधर जैसे इधर लाइन के उधर अलाउ नहीं है. आप आगे बना ले तो बेहतर को कैमरा लगे. ओके. ఈ వైట్ లైన్కి అవతల ఫోటో దిగుతా అంటే వద్దు, పర్మిషన్ లేదు, కెమెరాలో నుంచి మా సార్ వాళ్ళు చూస్తారని చెప్పేసారు. సో ఇంకా సైడ్ కన్నా ఆపేసి దిగుదామని చెప్పేసి ఈ గేట్ పక్కన ఈ బండి అయితే ఇప్పుడు ఇక్కడ పార్క్ చేసేస్తున్నాను అనమాట. సో అసలు ఇక్కడ నిలబడి మన దేశాన్ని చూస్తుంటే ఎంత బాగుందో చూడండి. మనది అక్కడ చూడడానికి భలే పెద్దగా కనిపిస్తుంది కదా, కూర్చొని మన పరేడ్ చూసేది. ఇక్కడైతే మాత్రం చాలా చిన్నగా ఉంది. సో ఇప్పుడైతే ఇంకా బైక్ ఇక్కడ పార్క్ చేసేసి ఎవరినన్నా కొన్ని ఫొటోస్ దిమ్మని చెప్పేసి అనాలా. నేనైతే ఒకటే ఫిక్స్ అయిపోయినా, హెల్మెట్ మొత్తానికి మన ఇండియన్ ఫ్లాగ్ పెట్టి రైడ్ చేయాలని చెప్పేసి పాకిస్తాన్ లో రైడ్ చేసిన ప్రతి రోజు. ఇంకా ఫొటోస్ దిగడం కూడా అయిపోయింది. మనం అయితే వెళ్ళి కస్టమ్స్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని వద్దాం పదండి. నాకైతే ఇప్పటికీ కూడా టెన్షన్ గానే ఉంది, మళ్ళీ అలౌ చేస్తారా లేదా అని చెప్పేసి. ఓకే, ఇప్పుడైతే ఇంకా మనం నెక్స్ట్ వెళ్ళి ఇమిగ్రేషన్ కస్టమ్స్ కంప్లీట్ చేసుకుందాం పాకిస్తాన్ సైడ్ లా. అభి హమ్ జాకే ఇమిగ్రేషన్ और कस्टम्स कंप्लीट करेंगे पाकिस्तान साइड में. అయ్యో ఇది ట్రాక్టర్ పోతుంది మొత్తం దుమ్ము మీద. సో ఇప్పుడైతే మనం పాకిస్తాన్ లోపలే ఉన్నాం. పాకిస్తాన్ గేట్ కూడా క్రాస్ చేసుకొని వచ్చేసినాం. అండ్ ఇది వచ్చేసి పాకిస్తాన్ ల్యాండ్ అనమాట. ఇంకా ఫస్ట్ ఇండియన్ బైక్, అది కూడా తెలంగాణ బైక్. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మొత్తం దుమ్ము వస్తుంది. బాబాయ్ జర సైడ్ ఈ బాబాయ్, దండం పెడతా. థ్యాంక్ యూ భయ్యా. సో ఇప్పుడు ఇది కస్టమ్స్ అనమాట. ఇట్ సైడ్
ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ కంప్లీట్ చేసేసుకుందాం ఇక్కడ. सर इधर इधर करना सर, इम्पोर्टेशन इधर इधर नहीं इधर नहीं. ओके ओके कोई प्रॉब्लम. इधर ओके ओके एक्सपोर्टेशन जब वापस जाएंगे वो यहाँ ओके ओके. इम्पोर्टेशन लेकिन इसके बाद होगी, इससे पहले नहीं हो सकती. ठीक है सर. ओके. ప్రజెంట్ ఇప్పుడు నేను ఉన్నదైతే మాత్రం పాకిస్తాన్ కస్టమ్స్లో అనమాట. బైక్కి కార్నే ఉంటుంది కదా, దానికైతే ఇప్పుడు నేను స్టాంపింగ్ వేయించుకుంటున్నా, బైక్ పాస్పోర్ట్ అని చెప్పేయచ్చు. సో నేను ఇక్కడ పర్మిషన్ అయితే అడిగిన, వీడియో తీసుకొచ్చా అంటే తీసుకోండి అని చెప్పేసి చెప్పిండు. అందుకని చెప్పేసి ఇంకా లోపల ప్రాసెస్ ఎట్లుంటుందో మీ అందరికి చూపించాలని చెప్పేసి చూపిస్తాను అనమాట. స్టాంపింగ్ అంతా చేసేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఒక ఫోటో కూడా తీసుకున్నారు ప్రూఫ్ కింద. ఓకే, వర్క్ అంతా అయిపోయింది. ఫస్ట్ ఇండియన్ బైకర్ ఇన్ ద వరల్డ్ టు ఎంటర్ పాకిస్తాన్ విత్ ఇండియన్ మోటార్ సైకిల్. ఇప్పుడైతే మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఇంకా. సో ఈ రోడ్లో మనం అయితే స్ట్రైట్ వెళ్ళినాం అనుకోండి, ఇంకా లాహోర్ వెళ్ళిపోవచ్చు. నాకైతే మాత్రం నేను అసలు నా హ్యాపీనెస్ని కూడా నేను చెప్పలేకపోతున్నా, అంత అంటే అంత ఉందనుకోండి. ఫస్ట్ ఇండియన్ బైకర్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ ఇండియన్ బైకర్. అరే నా గ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయినా, నేను షాక్లోనే ఉన్నా ఇంకా. నేను ఇక్కడ నేను ఆపి వేసుకుంటా. हाय इंडिया. हाँ है बढ़िया. आप कैसे? फर्स्ट टाइम इंडिया वाला देखने जो बाइक पे आए हुए. हाँ मैं हूँ फर्स्ट इंडियन. हाँ अभी तक कोई नहीं आया. आते रहते लेकिन बाइक पे कभी नहीं. हाँ विजिटर. हाँ विजिटर. इस्लामाबाद, लाहौर, कराची, मुल्तान, मर्री. मर्री बस, फिर यहाँ से ही निकलना, वापस यहाँ से ही निकलना. हाँ BMW. क्या प्राइस इंडिया में तो 30 लाख है, सॉरी 30 लाख है इंडिया में. पाकिस्तान में 1.67 करोड़ है. 1 करोड़ मोटरसाइकिल का. हाँ इधर 1 करोड़ 2 करोड़ लगभग, नियरली पाकिस्तान में 2 करोड़ का है. और ना कर BMW 2 करोड़ का तो दूसरा हमारी गाड़ी में इधर. हाँ गाड़ी. हाँ ठीक है. परेड चालू हुआ. परेड परेड शुरू होना है 4 बजे PM. ठीक है ओके. हाँ हाँ इंडिया से. थैंक यू. मेरा नाम संदीप. क्या कौन सा यूट्यूब चैनल है? भैया सन्नी यादव. भैया सन्नी यादव. यहाँ कराची आओगे? हाँ आऊँगा कराची. कराची आओ तो मुझसे रब्ता करना. सॉरी कराची आओ तो मुझसे रब्ता करना. मैं कराची से हूँ. आप कराची से? किधर कराची में? कराची क्लिफ्टन एरिया से. क्लिफ्टन एरिया. हाँ. ठीक है, उधर भी मेरा एक भैया है कराची, दोस्त भैया तो कोई काम. राजेश. आपका नाम राजेश है ना? ठीक है भैया. ठीक है भैया. బాయ్ బాయ్. సో ఆయన అయితే ఇప్పుడైతే నాకు నెంబర్ ఇచ్చిండు, కరాచీ నుంచి అంట ఆయన. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు పాకిస్తాన్. సో ఈ బోర్డు దగ్గర అయితే మనం ఒక ఫోటో అయితే దిగాలి కదా, మరి ఆడ పాకిస్తాన్ వెల్కమ్ టు అని ఉన్నప్పుడు మళ్ళీ దిగకుంటే ఎట్టా. అక్కడ నుంచి ఒక ముగ్గురు వస్తున్నారు, వాళ్ళని అడుగుదాం ఫోటో దిగమని చెప్పేసి. వెల్కమ్ టు పాకిస్తాన్, లాహోర్ 23 కిలోమీటర్స్, లాహోర్ రింగ్ రోడ్ 14. అంటే మనకి కొంచెం దూరం పోయినాక, ఇంకా 6-7 కిలోమీటర్లు పోయినాక నుంచే లాహోర్ స్టార్ట్ అయిపోతుంది. మనకి ఏం కనిపించదు ఇంకా. నేను ఆల్రెడీ వెళ్ళినా కాబట్టి నాకు తెలుసు. ఇక్కడ మన వాళ్ళు వస్తున్నారు, ఇలా ఫోటో దిగమని చెప్దాం. సో ఇక్కడైతే చూసారు కదా, ఇగో ఇట్లా ఈ బండి ఇక్కడ పెట్టేసి ఫోటో దిగడానికి అయితే మాత్రం నేను 4 ఇయర్స్ అయితే వెయిట్ చేసిన. ఒక దగ్గరికి వెళ్ళినా అనమాట. నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు చెప్పారనమాట, ఇట్లా పాకిస్తాన్ వెళ్తా అది ఇదంటే, పాకిస్తాన్ వెళ్ళలేవు నీ వల్ల కాదు అది ఇదని చెప్పారు. అప్పటికి నేను బంగ్లాదేశ్ వెళ్ళేసి వచ్చిన. నేను ఫస్ట్ ఇండియన్ బైకర్ బంగ్లాదేశ్ వెళ్ళి వచ్చిన దాంట్లో. అయినా నేను తర్వాత పాకిస్తాన్ వెళ్తా అంటే, బంగ్లాదేశ్ అంటే ఎట్టోటో పోయించినా కానీ పాకిస్తాన్ అయితే పోలేవు నువ్వు అది ఇదని చెప్పేసి ఒక రైడ్కి వెళ్ళినప్పుడు ఒకళ్ళు మాట్లాడారు అనమాట. వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తూనే ఉంటుంటారు. చూడండి ఎక్కడ ఉన్నా ఇప్పుడు నేను పాకిస్తాన్. 4 సంవత్సరాలు పట్టింది, బట్ ఖచ్చితంగా నేనైతే చేసి తీరుతా అని చెప్పిన, చేసి తీరినా కూడా. సో నెవర్ మెస్ విత్ BSY అంతే. ఇంకా నాతో ఎవరన్నా నువ్వు బైకింగ్లో ఇది చేయలేవు అది చేయలేవు అన్నారంటే మాత్రం అది నా హార్ట్కి తగిలిందంటే ఇక రిజల్ట్ ఇట్టనే ఉంటుంది. సో ఫస్ట్ తెలుగు బైక్
ఈ విషయం నేను 1000 సార్లు చెప్పినా కూడా ఇదైతే తక్కువే అనుకోండి. ఎందుకంటే నేను అంత కష్టపడ్డా 8 సంవత్సరాల నుంచి రైడ్ చేయకుండా, 8 నెలల నుంచి, 8 సంవత్సరాల నుంచి కాదు, 8 నెలల నుంచి రైడ్ చేయకుండా, ఏం చేయకుండా జస్ట్ దీనికోసం అండ్ పాకిస్తాన్లో మన బైక్ పెట్టి ఎక్స్ప్లోర్ చేయడానికి కోసం. డన్. జై శ్రీరామ్. సో వెల్కమ్ టు పాకిస్తాన్. నాకైతే నిజంగా ఎట్లుందంటే అసలుకి చెప్పలేకపోతున్నాను నేను ఈ హ్యాపీనెస్ని. చాలా చాలా హ్యాపీగా ఉంది. మందే ఫస్ట్ ఇండియన్ బైక్. ఎన్నిసార్లు చెప్పినా తక్కువ పోండి. అంటే నేను ఎంత కష్టపడ్డా, నేనైతే నిజం చెప్తున్నా కదా, నేను నా కన్నీళ్ళు కూడా వచ్చేసినాయి అనుకోండి. అంటే అన్ని ఆటంకాలు అన్నీ నేనైతే ఇంకా జగముండి లెక్క, నేను చెయ్యాలంటే చెయ్యాలి అన్నట్టు చేసుకుంటూ కూర్చున్నా. కానీ ఇది వర్క్ ఇక నేను ఇప్పుడు రైడ్ చేసిన ఒక 40 దేశాలు ఒక ఎత్తు అయితే ఇదొక్కటి ఒక ఎత్తు. వాగా స్టేషన్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే రైల్వే స్టేషన్ వస్తుంది, వాగా స్టేషన్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. సో ఇంకా ఇప్పుడు ఏదైతే అయిపోయింది, ఇదంతా ఆర్మీ ఏరియా కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా ఏం ఉండదు, మనం డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోవడమే. గుడ్ బై వాగా బార్డర్ అంట. అమ్మయ్యా, రోడ్డు కొత్తగా వేసినట్టు. మొన్న నేను వచ్చినప్పుడు రోడ్ లేదు ఇక్కడ. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం 7 కిలోమీటర్స్ వెళ్ళాలి. 7 కిలోమీటర్స్ తర్వాతే మనకి సిమ్ కార్డ్ దొరుకుతుంది. అండ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు రోడ్ అసలు ఇట్లా లేకుండే, మొత్తం అంతా కొంచెం ఖరాబ్ అయిపోయిన రోడ్డు ఉండే. నేను ఆటోలో పోయినా. ఇక్కడ నుంచి ఒక మెట్రో స్టేషన్ వస్తుంది, ఒక 10 కిలోమీటర్ల వరకు ఏమో అట్లా పోయినా నేను. ఇది వచ్చేసేమో వాగా బార్డర్ అంటారు కదా. ఈ ఊరు వచ్చేసి వాగా. ఇక్కడ ఏం సిమ్ కార్డులు అయితే ఏం దొరకవు. నేను అడిగిన ఏదైనా సిమ్ కార్డ్ దొరుకుతుందేమో అని చెప్పేసి, బట్ ఇక్కడ దొరకదని చెప్పారు. నాకు ఇక్కడ అర్జెంటుగా సుసు వస్తుంది. కస్టమ్స్లో పోసుకుందాం అనుకున్నా కానీ ఎందుకు ఆడ ఎక్కువసేపు ఉంటే లొల్లి అని చెప్పేసి ముందుకైతే వచ్చేసిన నేను. ఇక్కడ ఎవరో పిల్లలు చూడండి వెనక పోతున్నారు ఆటోలో. ఇక్కడ ఒక్కొక్కరికైతే మాత్రం మినిమం 5, 2, 3 ఉన్నారంటే మాత్రం నవ్వుతారు. ఏంది ఇద్దరేనా అన్నట్టు. ఇవ్వండి ఇక్కడ ఫస్ట్ పెట్రోల్ పంప్ పాకిస్తాన్లో చూడండి, రైట్ సైడ్లో కనిపిస్తుంది. అయ్యో ఇక్కడ రోడ్ చూడండి, ఇదంతా మళ్ళీ బాగాలేదు. షిట్. సో ఇప్పుడైతే ఇక్కడ రోడ్డు మొత్తం చూడండి, ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక ఇట్లనే ఉండే. ఇంకా ఆ కొంచెం వరకు వేసారు పార్ట్కి, ఇక మిగతా అంతా ఇక్కడ వేయలేదు. కానీ దుమ్ముకి ఆ లారీ అని 2-3 పాస్ అయినాయి. నాకు హెల్మెట్ మీద కొంచెం, వైజర్ మీద కొంచెం బురద పడ్డది. ఫైనల్లీ ఎన్ని రోజులు నాకైతే ఇక్కడ పాకిస్తాన్ గురించి చెప్పడం కన్నా కూడా నాకు నా కష్టం గురించి చెప్పాలన్నట్టుంది మీకు. అండ్ మీరైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో అయితే మూత మోగిపోవాలి. అట్లీస్ట్ ఒక 5-6 వేల కామెంట్లన్నా రావాలి. ఎందుకంటే 76 ఏళ్ళు అయిపోయింది కదా మనకి స్వాతంత్రం వచ్చి. ఇప్పటికీ ఇన్ని రోజులలో ఒక్క ఇండియన్ బైక్ కూడా అఫీషియల్గా వెళ్ళలేదు. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు, మొత్తం అన్నీ ఇక్కడ ఇల్లులు, షాప్స్, పైన ఇల్లులు, కింద షాపులు ఉన్నాయి చూడండి. అంతా ఉర్దూలోనే రాసి ఉంది అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. అంతే, హిందీ మనకి ఇక్కడ ఏం కనిపించదు. ఆల్మోస్ట్ మాట్లాడడానికి సేమ్ ఉర్దూ, హిందీ. ఉర్దూ ఏమో కొంచెం ఫార్మల్ వేలో ఉంటుంది అంతా. ఇగో ఇట్లాంటి చిన్న బండ్లు ఉన్నాయి చూసారు కదా, ఇప్పుడు పోతున్నాయి చూడండి. ఏంటంటే పాకిస్తాన్ నేషనల్ బైక్ అని చెప్పచ్చు. హీరో హోండా CD70cc ఇంజన్. కానీ 4-5 పోతారు దాంట్లో. ఇవ్వండి ఇక ఇయే బండ్లు మీకు ఎక్కడ చూసినా కూడా ఇయే కనిపిస్తాయి. CD70లే మొత్తం, లేదంటే CD125. బాబాయ్ అద్దాలు పెట్టి జోరుగా పోతాడు. అడ్వకేట్ హైకోర్టు అంట, ఎవరో ముందు కార్లో వెళ్తున్నారు. అండ్ ఈ కార్ ఉంది కదా, ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఏదైనా కూడా ఎక్స్పెన్సివ్ పాకిస్తాన్లో. ఇంపోర్టెడ్ వెహికల్స్ అన్నీ ఇంత చీప్ అంటే ఇదే. ఇంకా CD70. వెల్కమ్ టు పాకిస్తాన్ ట్రాఫిక్. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ అంత ఇట్లనే ఉంటుంది. మనకి చాలా టైం పడుతుంది వెళ్ళడానికి. అండ్ బ్యాగ్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే వెనక జిప్పులు ఉన్నాయి కదా, తీసి అందులో ఏం దొరికితే అది వేసుకొని పోతారు. వెనక జిప్పులలో ఏది పెట్టకూడదు, ఎస్పెషల్లీ ఇట్లా ట్రాఫిక్ ఏరియాలో ఇట్లాంటి దాంట్లో పోతున్నాం కదా అప్పుడు. సో ఇందాక నాకు చెప్పారు అనమాట, కస్టమ్స్లో ఈ బ్రిడ్జ్ దాటినాక నాకు సిమ్ కార్డ్ దొరుకుతుంది అని చెప్పేసి. ఈ ఏరియాలో ట్రై చేద్దాం, ఎందుకంటే లాహోర్లో అయితే సిమ్ కార్డ్ ఇయ్యరు. లాస్ట్ టైం నేను పోయినప్పుడు ఇండియానా అని చెప్పి నన్ను ఇట్లా చూసిరు. అందుకని చెప్పేసి ఇక్కడే ఎక్కడైనా ట్రై చేయాలి. 21 degrees అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ. వీళ్ళెవరో డోలు, ఈడ చూడండి డోలు అమ్ముతున్నారు. ఈడ ఎక్కడ దొరుకుతుంది సిమ్ కార్డ్ చూడాలి, ఇక్కడ ఎక్కడ దొరుకుతుందో. ఆ ముందే ఆడని దొరుకుతుందేమో చూడాలి. ఆ పక్కన సర్వీస్ రోడ్లో. ఓ భయ్యా मेरे को सिम कार्ड किधर मिलेगा? सिम कार्ड ఇండియా. థ్యాంక్ యూ. మాకు చెప్తున్నాడు ఏంది అంటే ఇండియా నుంచి వచ్చిండు బైక్ వేసుకొని అని. సో నేను అట్లా సర్వీస్ రోడ్ ఉంది కదా, ఆ సర్వీస్ రోడ్లో పోతేనే నాకు తగులుతుంది సిమ్ కార్డు. ఇటు సైడ్ పోతే ఏం కనిపించట్లేదు నాకు అసలు. ఆడ ఉన్నా కూడా అన్నీ. భయ్యా హైదరాబాద్ ఇక్కడ ఎవరన్నా అడుగుదాం.
सिम कार्ड ఎక్కడ ఉంది भैया इधर सिम कार्ड किधर मिलेगा सिम कार्ड उधर मिलेगा सिम कार्ड सिम कार्ड सिम कार्ड हाँ वो सामने से पता करे वो उसमें मिलेगा అయ్యో పార్కింగ్ యాడ్ చేద్దాం సిమ్ కార్డ్ అయితే దొరకలేదు నాకు ఇక్కడ మానిక్ మొబైల్ అని చెప్పేసి ఒక షాప్ ఉంది అక్కడ సిమ్ కార్డ్ దొరుకుతుందంట ముందుకు వెళ్ళమని చెప్పారు కొంచెం దూరంలోనే పాప ఎట్లా చూస్తున్నది భయ్యా ఇధర్ మానిక్ మొబైల్ కిధర్ है మానిక్ మొబైల్ మొబైల్ షాప్ किधर मलक मोबाइल ओ जिसे लगियां ना प्लेटां ਉਹਦੇ ਨਾਲ ਦੇ ਪਰਲੀ ਸਾਈਡ उस साइड है इस साइड है ਪਰਲੀ ਸਾਈਡ उस साइड पर है ਇਧਰੋਂ ਲੰਘ ਤੇ ਜਾਓਗੇ ਤੇ ਲੱਗਾ బోర్డు ਤੇ మలక్ మొబైల్ ఓకే ఆయన నాతో పంజాబీలో చెప్తున్నాడు నాకేం అర్థం కాలే మానిక్ మొబైల్ సో ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు వీళ్ళని అడుగుదాం భయ్యా मानिक मोबाइल किधर है मालिक मोबाइल हाँ मोबाइल शॉप इधर सिम कार्ड खरीदना मैंने क्या खरीदना सिम कार्ड सिम ओए मालिक मोबाइल किधर है मालिक और मानिक मलक मोबाइल मलक ओके ओके हाँ हाँ वो आगे जाएंगे ना हाँ लेफ्ट साइड पे आएगा वो जो लोहे का ब्रिज आपको नजर आ हाँ रहा हाँ है लेफ्ट साइड पे मोबाइल वाले आसपास ओके वहां से शॉप जाकर उधर आ गए ओके थैंक यू हाँ मैं इंडिया से ये किस जगह से हैदराबाद से हैदराबाद से हाँ अच्छा आपको कुछ खिलाएं पिलाएं क्या चाय से पिलाएं आपको नहीं भैया थैंक यू नहीं भैया कौन आप हमारे नहीं भैया థ్యాంక్ యూ సో మచ్ ఆయన టీ తాగండి మీరు మా గెస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు హైదరాబాద్ నుంచి అంటే ఓ రండి టీ తాగండి అది ఇది అని చెప్తున్నారు భయ్యా మానిక్ మొబైల్ కిధర్ है मानिक मोबाइल शॉप सिम खरीदना मैंने सिम कार्ड सिम खरीदना मानिक मोबाइल शॉप किधर है इधर मोबाइल शॉप सिम वो भेजेगा सिम कार्ड भेजेगा ठीक है ఓకే సో పాకిస్తాన్ రేంజర్స్ ఆఫీసర్ అంటే వాళ్ళకి ఇక్కడ చెక్ పోస్ట్ కూడా ఉంది బట్ అంటే మెయిన్ ఈ బ్రిడ్జ్ అనమాట వాళ్ళకి ఇది ఆ బ్రిడ్జ్ లేకుంటే ఇంకేం ఉండదు ఇక్కడ ఉస్మాన్ మొబైల్ అంట అక్కడ ఏదో ఉంది చూద్దాం ఇంకా బైక్ ఇక్కడే పెట్టేసి తిరుగుతాను నేను పార్కింగ్ మంచిగా దొరికింది भैया सिम कार्ड मिलेगा सिम कार्ड चाहिए हाँ ऐसा ही है जैज़ नहीं है जोंग नहीं है जायज़ है ये अच्छा नेटवर्क हाँ अच्छा नेटवर्क ओके क्या क्या चाहिए वो 4G आएगा 4G है 5G 5G पाकिस्तान में आया नहीं है हाँ, पाकिस्तान में नहीं है आप कौन सी कंट्री से है मैं इंडिया से इंडिया से हाँ क्या चाहिए आपको पासपोर्ट चाहिए बस पासपोर्ट नहीं आईडी कार्ड चाहिए हाँ आईडी कार्ड पासपोर्ट से नहीं देगा इंडियन पासपोर्ट से वो इमिग्रेशन वाला मेरे को बोला इधर दे देगा किसी पास ना आधा सूरत होगी उसके पास चाहिए होगा क्या हमारे पास वो सूरत नहीं है पासपोर्ट भी है आईडी कार्ड नंबर भी है उसमें पासपोर्ट वीज़ा कॉपी भी है इसमें हाँ जरा मुझे दिखाना आईडी कार्ड नंबर भी लेना है ना देखो अभी कहाँ से आ रहे हैं मैं अभी अमृतसर से आ रहा हूँ इंडिया से भी आ रहे अभी आया नहीं बैग का कंपनी का नाम है हाँ भैया हैं जाके ये ना कहना उधर खड़े किसी ने रोटी नहीं पूछी नहीं भैया नहीं भैया थैंक यू पाकिस्तानी चाय पिलाएगा हल्दी वाली हाँ क्या केसर वाली केसर कौन सी चाय पियोगे ही हल्दी वाली पियोगे केसर वाली पियोगे कौन सी पियोगे जैसे वो पूछते हैं अभी केसर वाला दूध पियोगे नहीं भैया नहीं क्या मेरा चैनल भैया सन्नी यादव भैया सन्नी यादव ठीक है भैया బైక్ ఎక్కడ ఆపినా కూడా మినిమం ఒక 20 మంది వచ్చేస్తారు ఎందుకంటే ఈ బండి పాకిస్తాన్లో ఎక్కడ కనిపించదు అందుకని చెప్పేసి సో ఇప్పుడైతే ఒక హోటల్కి నేను నావిగేషన్ పెట్టేసిన సో ఇక్కడైతే సిమ్ కార్డ్ నాకైతే ఇవ్వలేదు ప్లస్ ఇండియన్ పాస్పోర్ట్కి సిమ్ కార్డ్ ఎక్కడ పడితే అక్కడ ఇయ్యారంట ఓన్లీ ఆఫీస్లోనే ఇస్తారంట ఆఫీస్ పోయి తీసుకోవాలని చెప్పారు ఇంకా నాకు ఆఫీస్ వెళ్ళేంత మూడ్ లేదు ఇప్పుడైతే నా దగ్గర ఇంటర్నేషనల్ సిమ్ కార్డులు అయితే తీసేసుకున్నా నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది అండ్ ఇంకొకటి వైఫై పెట్టి తీసేసుకున్నా 21 degrees ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇట్లా ఉన్నాం కానీ నార్మల్ టైంలో ఎండాకాలంలో వచ్చినామంటే ఇది ఉండలేము అసలుకి చచ్చిపోతాం ఇంకా అరే నా సన్ గ్లాసెస్ ఉన్నాయి పెట్టుకున్నా అయిపోయేది 20 kilometers చూపిస్తాను చూడండి ఇంకా మన హోటల్ దగ్గరికి ఇప్పుడైతే నేను హోటల్కి కూడా నావిగేషన్ వేసిన నా ఫ్రెండ్ ఒక అన్న ఉన్నారు
నాన్న అడిగిన ఏం హోటల్ బాగుంటుంది అన్న అంటే ఇది చెప్పిర్రు. ఆన్ ద వేలో ఇక్కడెక్కడో నాకు తినడానికి ఏమైనా కనిపించినాయి అనుకోండి, ఆగి తినేస్తా అయిపోతుంది. అయ్యో మొత్తం అంతా రచ్చ రచ్చ ఆగం ఉంది. ఒరే 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 కిదా దిగరే భయ్యా. ఓరి నాయనో, ఈడైతే మాత్రం కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే జనాలు ఎట్లా పడితే అట్లా వస్తారు. కళ్ళు కూడా ఈడ అసలుకి రోడ్ రూల్స్ ఫాలోనే అవ్వరు. చూసారు కదా ఎదురుగా చూడండి, ధూమ చాలే అనుకుంటూ వస్తారు. ఒకటి ఇటు నుంచి వస్తాడు, ఒకటి ఇటు నుంచి వస్తాడు, ఒకటి ఇటు నుంచి వస్తాడు. ఒకవేళ సందు దొరికిండు అనుకోండి, మన బండి కింద నుంచి కూడా ఇట్లా వెళ్ళిపోతాడు ఒకటి. అంత అరాచకంగా తోలుతారు ఇక్కడైతే మాత్రం. జాగ్రత్తగా ఆచి తూచి పోవాలా ఇంకా ఈ జనాలు ఉన్న దగ్గర అయితే మాత్రం. అండ్ ఇక మన బైక్ సైజు ఇప్పుడు ఆటో సైజ్ ఉందిగా, సేమ్ అట్లనే ఉంది. 2 ప్యానియర్లు వేసుకొని ఇక్కడ చూడండి షెల్ పెట్రోల్ పంపు. ఇక్కడ పెట్రోల్ పంపులు అయితే మాత్రం సూపర్ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద పెట్రోల్ పంపులు, మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి, క్వాలిటీ పెట్రోల్ కూడా దొరుకుతుంది. అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఆల్రెడీ నేను పాకిస్తాన్లో బైక్ రైడ్ కూడా చేసిన, కాబట్టి రెంట్ బైక్ తీసుకొని నాకు రెంట్ బైక్తో చేసిన వీడియోస్ నాకు బుద్ధి కూడా కాలేదు నిజం చెప్పాలంటే. ఎవరైనా పోతారు రెంట్ బైక్ తీసుకొని, అందులో స్పెషాలిటీ ఏముంది నాకే అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ పోయి బైక్ రెంట్కి తీసుకొని తోలడం కూడా ఎక్కువ ఈ కంట్రీకి. నేను అనుకుంది ఇది కాదు, ఇండియన్ బైక్ తీసుకొని పోవాలా, అప్పుడే నేను పోయినట్టు. ఓకే, ఇక్కడైతే చూడండి లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. షాలామార్ బాగ్ అంట, ఇదేందో ఆజాదీ చౌక్, 3 బోర్డ్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. సో ఈ లెఫ్ట్ సైడ్ ఈ రోడ్లో వెళ్ళిపోవచ్చు. లాస్ట్ టైం నేను అక్కడ ట్రైన్ ఎక్కిన, నేను మెట్రో. ఈ ముందు వెళ్తే ఇక్కడ ఒక మెట్రో స్టేషన్ వస్తుంది, ఆ మెట్రో స్టేషన్లో నేను ట్రైన్ ఎక్కిన మెట్రో. భయ్యా ऊपर बाइक एलो है, ऊपर गाड़ी जा सकते, ऊपर से नहीं जा सकते। एक होटल है भैया, लिबर्टी मॉल ఎప్పుడైనా అయితే అడ్రస్ అడుగుతున్నా, చూద్దాం. ठीक है, यहाँ जा सकते हैं ऐसा नीचे से? ओके, नीचे अंडरपास सा बना हुआ है, आप ये जो रिंग रोड जा रहा है ना, इसके आप उस हाथ पे चले जाए, राइट साइड पे सीधा एक ही रूट। हाँ, साइड पे चले जाए ना, फिर सीधा जाए, थोड़ा सा आगे 2 किलोमीटर पे जाके ना ऐसे कट आएगा, आपको खुद ही पता चल जाएगा। ठीक है भैया, ठीक। गुलबर्ग जाना है, गुलबर्ग एरिया का नाम क्या भैया? आप आउट कंट्री विजिटर हैं या पाकिस्तान से? मैं इंडिया से। థ్యాంక్ యూ. నేనైతే అడ్రస్ చెప్పిండు, ఆ ముందర నుంచి అండర్ పాస్ నుంచి వెళ్ళమని చెప్పారు. పైకి హైవే మీదకి బైక్ ఎలా ఉండదు, సో అది మోటార్ వే అనుకుంటా నాకు తెలిసి. కరెక్టే, మోటార్ వేనే అది. ఇక్కడ ఒకసారి సౌండ్ చేద్దాం, సౌండ్ చేసేయండి, పిల్లలు దెబ్బకి ఎట్లా తిరిగి చూస్తారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, అండ్ తోకర్ నియాజ్ బాగ్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంది కదా. సో ఇక్కడ ముందర బోర్డు మీద వస్తుంది చూడండి. నేను ఇందాక అక్కడ మెట్రో ఎక్కిన అనమాట. అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మెట్రో ఎక్కి ఇక్కడ తోకర్ నియాజ్ బాగ్లో నేను దిగిన. 20 కిలోమీటర్లు నేను ఇక్కడ పాకిస్తాన్ మెట్రోలో అయితే ట్రావెల్ చేసిన. ఆ వీడియోస్ పెడతాను నేను తర్వాత. అండ్ ఇక్కడ రోడ్ చూడండి ఎంత బాగుందో. అంటే ఓన్లీ మనకి పంజాబ్లోనే ఇట్లా మంచి రోడ్లు తగులుతాయి, మిగతా అంతా కొంచెం ఇక వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకోండి. నేను తిరిగినంత వరకు, నాకు తెలిసినంత వరకు మధ్యలో ఒక లేక్ పోతుంది, ఏదో కాలవ. ఇటు సైడ్ 4 లేన్ అండ్ అటు సైడ్ 4 లేన్, పెద్ద రోడ్స్. అండ్ లాహోర్ సిటీ వచ్చేసి మస్తు డెవలప్డ్ అయి ఉంటుంది అనమాట. లాహోర్, ఇస్లామాబాద్ 2 అటు చూసిరా గుర్ర బండి పోతుంది. అమృత్సర్కి ఉన్న కొన్ని సిమిలారిటీస్ అయితే ఇక్కడ ఉంటాయి, ఎందుకంటే అది పంజాబే ఇది పంజాబే, ఒకప్పుడు అంతా ఒకటే కానీ. సో అట్లా కొంచెం సిమిలారిటీస్ అయితే ఉంటాయి. అండ్ హైలైట్ విషయం ఏంటంటే అమృత్సర్లో పంజాబీ మాట్లాడతారు కదా, లాహోర్లో కూడా పంజాబీయే మాట్లాడతారు. మీకు ఏమైనా చూడడానికి మాత్రం జస్ట్ బోర్డుల మీద ఉర్దూ ఉంటుంది, మొత్తం పంజాబీనే మాట్లాడతారు వీళ్ళు. ఉర్దూ ఎవరైనా బయట వేరే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో ఉర్దూ మాట్లాడతారు, కానీ మిగతా వాళ్ళు ఎవరితోనైనా పంజాబీ వీళ్ళు. ఇక్కడ ఏదో 2.6 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఇంకో డైవర్షన్ చూపిస్తుంది. వీళ్ళు ఏంటంటే చాలా మంది ఇక్కడ, ఇది పెద్ద బండి కదా, దీన్ని చూద్దాం అని చెప్పేసి పక్కన ఇటు వెనకనే నా ముడ్డి వెనకనే తిరుగుతున్నారు. నాకు భయం అవుతుంది అటు ఇటు తిప్పాలంటే. ఎవరు పక్కన ఉన్నారో చూసుకొని అటు ఇటు తిప్పాల్సి వస్తుంది. ఇప్పుడైతే నేను ఒక అండర్ పాస్ లోపలికి అయితే వచ్చేసిన. ఇది బీజింగ్ అండర్ పాస్ అనమాట. ఇది చైనా వాళ్ళు దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేశారు అనమాట. ఎందుకంటే చైనాకి పాకిస్తాన్కి మంచి రిలేషన్ ఉంటుంది, మీకు తెలుసు కదా. అంటే మన ఇండియాకి వాళ్ళిద్దరు అంటే పడదు కాబట్టి వాళ్ళిద్దరు దోస్తులు అనమాట. సో ఇప్పుడు దాని పేరు బీజింగ్ అండర్ పాస్. డబ్బులు నాకు తెలిసి వాళ్ళే డొనేట్ చేసినట్టు అది కట్టడానికి. అండ్ మనమైతే ఇప్పుడు లాహోర్లో కరెక్ట్ సిటీ సెంటర్కి ఏం వెళ్ళట్లేదు, బట్ ఆల్మోస్ట్ కొంచెం ఎట్లా చెప్పాలి అంటే దిల్సుఖ్ నగర్ అట్లాంటి ఏరియాలోకి వెళ్తున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ అనేది సెంటర్ పాయింట్ కాదు కదా, సో అట్లాంటి ఒక ఏరియాకి వెళ్తున్నాం అనుకోండి, విజయవాడ సైడ్ నుంచి వస్తుంటే. ఓకే, ఇప్పుడే లోపలికి వచ్చేసిన. నేను లోపలికి వచ్చేసి చికెన్ టిక్కా వ్రాప్ చెప్పేసిన, ఒక కాఫీ. ఉదయం నుంచి నేను తినలేదు, మార్నింగ్ ఒక కాఫీ తాగిన కదా, అంతే. ఇంకా
అండ్ ఇక్కడికి రాగానే ఇంకా నాకు బాగా క్లోజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఫోన్ చేసి నేను సాధించిన పాకిస్తాన్ వచ్చేసిన అని అయితే చెప్పేసిన అనమాట. నిజం చెప్పాలంటే నాకు పిచ్చ కాగలేదు. ఫస్ట్ నేను కుమ్మేసేయాలి ఫుడ్ అయితే మాత్రం ఇప్పుడు. అండ్ నా ఫ్రెండ్ చూడండి అంకిత్ అని ఉంటాడు, వీడు డ్రీమ్ చేశారు, ఒక్కటే ఫోన్ చేస్తుండు మావాడు, ఎట్లా పోయినావు ఏంది అని చెప్పేసి. యా బ్రో ఐ మేడ్ ఇట్, యా ఐ మీన్ లాహోర్ బ్రో. No, I'm alone. Yeah, bro. I'm having coffee. Can I get one more sugar? Brown sugar, one more. అండ్ ఇప్పుడు చూడండి నేనైతే కాఫీ అండ్ ఇవన్నీ తీసుకుంటున్నా అని చెప్పాను కదా. సో చికెన్ టిక్కా అండ్ కాఫీ, సెకండ్ కప్ కాఫీ కంపెనీ అని చెప్పేసి బాగా ఫేమస్ కాఫీ షాప్ అనమాట ఇక్కడ పాకిస్తాన్లో. లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడు తాగిన, టేస్ట్ అయితే మస్తు అనిపించింది. అండ్ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి బైకర్ ఉన్నారని చెప్పాను కదా, వాడికి కాల్ చేస్తే చూడైపోయింది అసలుకి, నువ్వైతే మాత్రం ఒక ఆటం బాంబ్ పేల్చినావు, నాకు అసలు ఎట్టా పాసిబుల్ అయింది నీకు అని అది దాన్ని. ఎందుకంటే మా వాడు బాగా ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి వెళ్ళి బార్డర్స్ చూపిస్తూ ఉంటాడు అనమాట. నేను ఆ బార్డర్ సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు, డైరెక్ట్ ఇటే వచ్చేసిన. అందుకని చెప్పేసి మా వాడు పిచ్చ షాక్ అయిపోయాడు, నాకైతే ఇది కళ నిజమా, నిజం చెప్పు అని అడుగుతూ ఉన్నాడు అనమాట. మా వాడితో నేను నార్త్ ఈస్ట్ రైడ్ కూడా చేసిన. మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే వాళ్ళు తెలిసే ఉంటారు. ఇట్లా ఒకడు వేయండు, తెలుగోడు వేయండు, అది ఇది అని చెప్పేసి మా వాడు ఊతలేండి. దీని వెనకమ్మ ఈ బండి వెనక గుంజాలంటే వస్తున్నా పోండి. मैं जा रहा हूँ, इधर होटल नहीं दिया मेरे को, मैं इंडियन हूँ ना इसीलिए. हाँ ठीक है भैया, थैंक यू. क्या? नहीं मिल गया मेरे को. यहाँ से 7 किलोमीटर है. 7 एरिया पता है मेरे को, 7 किलोमीटर है यहाँ से. ठीक है भाई, जय श्री राम. ठीक है भैया, ठीक है. आप इधर ही रहेगा? ठीक है भाई, ఓకే. మొత్తానికి పాకిస్తాన్ ఆయనతో కూడా నేను జై శ్రీరామ్ అని చెప్పించేసిన. నాకైతే ఇంకా చాలా టైం ఉంది సన్సెట్ కావడానికి కూడా, ఏం పర్లేదు మెల్లిగా వెళ్ళిపోతాను నేను. ఇంకొక హోటల్లో నాకు దొరికింది, 7 కిలోమీటర్స్ నుంచి 8 కిలోమీటర్స్ అయింది చూడండి. ఏం పర్లేదు వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. वालेकुम अस्सलाम. हाय. नहीं भैया मैं इंडिया से. इंडिया क्या? इंडिया हैदराबाद से. पुष्पा झुकेगा नहीं. क्या? पंजाबी नहीं आएगा भैया, पंजाबी नहीं आएगा मेरे को. पंजाबी नहीं आएगा मेरे को, नहीं आती. मैं इंडिया से. हाँ नहीं भैया, अभी खाया मैंने चिकन टिक्का. नहीं भैया. क्या? आप यूनिवर्सिटी कहाँ? क्या यूनिवर्सिटी? MCB. NCB. ओके. आर्ट्स यूनिवर्सिटी है? नहीं कंप्यूटर साइंस की डिग्री है वैसे, नाम आर्ट्स वाला. ओके. अरे विजिट कराते हैं आपको. नहीं भैया, मैं मेरे के लिए मेरा फ्रेंड वेट कर रहे हैं, मैं उधर जा रहा हूँ. वेट कर रहे हैं कहाँ पे? इधर एक होटल है, लोकेशन डाल दिया उधर. अच्छा. हाँ ये BMW है. एक पाकिस्तानी यूट्यूबर पे है मोहम्मद इब्रारुल हसन, उसका भी है गाड़ी. ठीक है भैया, బాయ్. ఓకే, ఇప్పుడైతే మనం ఇంకా రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం. చూసారు కదా, ఎవరైనా కూడా ఇండియా అని చెప్పినాం అనుకోండి, పద చాయ్ తాగుదాం, పద ఇది తినిపిస్తా అని చెప్తారు. ఏయ్ బాబాయ్ టాలెంట్ చూపిస్తుండు. నేను ఇంతకుముందు కూడా వచ్చినా కదా, నాకు ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఇంతకుముందు 20-25 డేస్ ఉన్నా, కరెక్ట్గా గుర్తులేదు. సో నేనైతే ఇప్పుడు హోటల్ దగ్గర కూడా వచ్చేసిన. లాస్ట్ టైం నేను స్టే చేసిన హోటల్కి, ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్లో ఎక్కడ పడితే అక్కడ ఇండియన్స్కి మాత్రం రూమ్స్ ఇవ్వరు. సేమ్ పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా వచ్చినా కూడా అంతే, ఓన్లీ 5 స్టార్ హోటల్, 4 స్టార్ హోటల్, లేదనుకుంటే చుట్టాల ఇండ్లలో, ఫ్రెండ్స్ ఇండ్లలో ఉండాలి అంతే. ఎందుకంటే అది సెక్యూరిటీ రీజన్స్. వాళ్ళ దేశం లేరు కాబట్టి మన దేశం లేరు, మన దేశం లేరు కాబట్టి వాళ్ళ దేశం లేరు. ఎక్కడ ఉండబ్బా పాక్ హెరిటేజ్ హోటల్. నైట్ టైంలో కూడా నేను మొత్తం అంతా ఇక్కడ తిరిగిన. BMW ఇక్కడే ఉంది. BMW నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూడలే నేను. దివాన్ మోటార్స్. బైక్కి సర్వీసింగ్ అయితే ఇప్పుడు అవసరం లేదులేండి, నేను కరాచీలో చేపిస్తా. ఇది ఈ హోటల్ ఇది. అటు ముందుకు వెళ్తే నట్స్ ఉంటాయి, అన్నీ అమ్ముతారు అనమాట, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకొచ్చిన నట్స్. वालेकुम अस्सलाम. भैया मैं अंदर जाके पूछ के आऊँगा.
ठीक है रिसेप्शन जाना ఓకే లాహోర్లో నేనైతే మాత్రం లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏ హోటల్లో అయితే ఉన్నానో సేమ్ అదే హోటల్లో అయితే ఉన్నాను అనమాట. నేను 2-3 హోటల్స్కి కూడా కాల్ చేసిన, వాళ్ళైతే ఇండియన్ సిటిజన్స్కి అయితే మాత్రం మేము హోటల్స్ ఇవ్వమని చెప్పేసారు. ఇక్కడ ఏంటంటే తీసుకుంటే 4 స్టార్ 5 స్టార్ హోటల్స్లో మాత్రమే, అండ్ 4 స్టార్ హోటల్స్లో కూడా అన్ని హోటల్స్లో కాదు, కొన్ని హోటల్స్లోనే అలౌ చేస్తారు. 5 స్టార్ హోటల్స్ అయితే ప్రతి ఒక్క దాంట్లో అలౌ చేస్తారు. కానీ ఇక్కడ ఒక్క హోటల్లో అంటే ఇక్కడ ఒక్క రోజుకి స్టేకి 20,000 పాకిస్తానీ రూపీస్ అయితే అవుతాయి అనమాట. అంటే మన కరెన్సీలో దగ్గర 6,500 నుంచి 7,000, అండ్ ట్యాక్స్ అన్ని కలుపుకుంటే దగ్గర ఒక 8,000 దగ్గర దాకా అయితే పడుతుంది అనుకోండి. 7,000 నుంచి 8,000 మధ్యలో. లక్కీగా నాకైతే ఈ హోటల్ లాస్ట్ టైం నేను ఉన్నప్పుడైతే 4,000 రూపాయలకు ఉన్నా, అంటే పాకిస్తానీ రూపాయలలో. అండ్ ఈసారి అయితే మాత్రం నాకు 5,000 రూపీస్ అయితే తీసుకున్నారు. నాకు ఎందుకో తెలియదు, బట్ ఏదో ఒకటి అని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను. ఎందుకంటే అక్కడ 20,000 పెట్టి ఒక్క రోజు ఉండే బదులు ఇక్కడ అదే 20,000కి 4 రోజులు ఉండొచ్చు నేను. అండ్ ఇక్కడ సేఫ్ పార్కింగ్ ఉంటుంది. లాస్ట్ టైం నేను ఉన్నా కదా 4 days ఉన్నా, సో నాకు సెక్యూరిటీ సేఫ్టీ ఇవన్నీ నాకు క్లియర్గా తెలుసు అనమాట. నేను 1-2 బయటికి వెళ్ళినా కూడా అక్కడ సెక్యూరిటీ గార్డ్ మేల్కొనే ఉంటారు, సో అంత సేఫ్ అనమాట. అండ్ ఇదైతే మాత్రం హోటల్ చూడడానికి చాలా నార్మల్గా ఉంది. పార్కింగ్ మెయిన్ సూపర్ అంటే సూపర్. అండ్ పాకిస్తాన్లో మాత్రం ఈ ఏరియా పంజాబ్ ఏరియా కొంచెం సేఫే, బట్ నెక్స్ట్ మనం వెళ్ళబోయేది మాత్రం చాలా డేంజర్. గన్ ఎత్తుకొని వచ్చేస్తారు, బైక్ ఎత్తుకొని అయినా వెళ్ళిపోతారు. అట్లాంటి ఏరియాలోకి అయితే మనం వెళ్తున్నాం. అండ్ ఆల్రెడీ నేను వెళ్ళిన అక్కడికి, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. నేను ఫోన్లు గుంజుకొని వెళ్ళిపోవడం ఇవన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి ఆడ, కామన్ అనమాట. నేను ఇంకా వీటి గురించి అక్కడ ఉండే లోకల్స్తోనే మీకు చెప్పిస్తా, వాళ్ళు ఏమేమి ఎక్స్పీరియన్స్లు ఫేస్ చేసారు ఏంది అనేది అయితే మాత్రం. ఫైనల్లీ ఈ వీడియో అయితే చాలా పెద్దగా వచ్చింది నాకైతే తెలుసు, బట్ ఈ వీడియో అయితే మాత్రం వర్త్ అనుకోండి అంతే. ఇంకా ఈ వీడియో మీరు యూట్యూబ్ మొత్తంలో ఎదిగితే ఒకటి ఉంటుంది, అది మందే. ఇప్పుడు ఏం లేదు, మేము కొంచెం బయటికి వెళ్ళేసి ఫుడ్ తినేసి ఫుడ్ మార్కెట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈరోజు కుదిరితే, లేదనుకుంటే రేపు వెళ్తాం. నేను ఒక 3-4 days అయితే ఇక్కడే ప్లాన్ చేసిన లాహోర్లో ఎక్స్ప్లోర్ చేయడానికి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన, అప్పుడు ఏమేమి మిస్ అయినో ఇప్పుడు ఈసారి నేనైతే అది ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. అండ్ లాహోర్ గురించి చెప్పాలంటే ఢిల్లీ అండ్ లాహోర్ ఎప్పుడు పోటీ పడుతూ ఉంటాయి అనమాట పొల్యూషన్ విషయంలో. అండ్ ఢిల్లీ మీకు తెలుసు కదా ఎంత పొల్యూటెడ్ సిటీయో, సేమ్ లాహోర్ కూడా అట్లనే. ఇండియాకి ఢిల్లీ ఎక్కువ పొల్యూటెడ్ సిటీ కదా, పాకిస్తాన్కి అట్లా లాహోరు. అన్న వస్తే ఇంకా బయటికి వెళ్ళిపోదామని చెప్పేసి చూస్తున్నా, ఆయన కోసం వెయిటింగ్. అంటే ఈ డేటా కూడా కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకునేది ఉంది. ఇది అయిపోయిందంటే గత ఇక Insta 360 వీడియోస్లో మొత్తం అక్కడ iPhone 2 పెట్టేసి షేర్ చేసేస్తున్నా. అన్న వచ్చిండని చెప్పేసిన కదా మీకు. అన్న వచ్చేసారంట, కింద వెయిట్ చేస్తున్నారు. లిఫ్ట్ ఎవరు నొక్కేసారు, 2 ఫ్లోర్లే కదా, దిగి వెళ్ళిపోదాంలేండి. చాలా పెద్ద హోటల్ ఇది, 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఉంటుంది. నేను టీషర్ట్ కూడా మార్చేసిన, ఎందుకంటే బయటికి వెళ్ళాలి కదా. ఇప్పుడు చలి మామూలుగా ఉండదు. ఇదేంది, ఇది ఏ ఫ్లోర్? ఇది ఎక్కడికి వచ్చిన నేను? ఏ బాబు ఎవరున్నారమ్మా ఇక్కడ? అయ్యో, ఇంకో ఫ్లోర్ కిందికి వెళ్ళాలా నేను? అదేంది ఇది 2 ఫ్లోర్ దిగినాక కూడా రాలేదు. ఇదే అనమాట హోటల్ కింద రిసెప్షన్. నా బైక్ అయితే ఇవన్నీ బయట ఇక్కడ పార్క్ చేసేసిన. ఇదంతా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. మన బైక్ చూస్తారు కదా, ఇదే ఇక్కడ పార్క్ చేసిన. అన్న అక్కడ కార్లో వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ टाइम भी आया ना उस वो वीडियोस मैंने जी आपने सुना होगा कि नाश्ता जो है लाहौर वो जो ना सुबह किया जाता है। हाँ ठीक है, तो आज आपको लाहौर का वो नाश्ता भी दिखाएं जो रात को लगता है। ओके, यानी कि लाहौर के अंदर आपको 24/7 ब्रेकफास्ट मिलेगा। तो आज जो लाहौरी नाश्ता है वो रात को भी मिलता है, रात तहज्जुद के टाइम भी मिलता है, सुबह भी मिलेगा, दोपहर को भी मिलेगा, शाम को भी मिलेगा। अब हम रात वाला करने जा रहे हैं। नहीं सब टाइम में फ्रेश मिलेगा भैया? फ्रेश मिलेगा सब। సో అయితే మనం అయితే వెళ్ళి టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎట్లుంటుందో ఏందనేది. కిतना दूर है भैया यहाँ से? यहाँ से हम जाएंगे तकरीबन कोई 5 किलोमीटर दूर। 5 కిలోమీటర్లు అంటే 6-7 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, మేమైతే ఇప్పుడు ఏదో చిన్న గల్లీలోకి వచ్చినాం. కిదరే భయ్యా ఏ? वो सामने। ఓకే, కార్ పార్కింగ్ नहीं है ना इधर? नहीं, कार पार्किंग नहीं, ये लगा हुआ है, ये रास्ता है। ఓకే ఓకే, ये गोगा चने ఏ ఓకే, ఇదే అంట ఇది ఫేమస్ ది షాప్. సో ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ వెళ్ళిపోయి మనం కార్ పార్క్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఇదే షాప్ అనమాట, బాగా ఫేమస్ అంట. 24 hours ఉంటుందంట అక్కడ. చాలా చిన్న సందు ఇది, చూసారా ఎంత చిన్నగా ఉందో, చాలా చిన్న సందులు. సో ఇక్కడైతే చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో సందులు అయితే మాత్రం. ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది, కిరాణా షాప్ లాంటిది. అండ్ ఇలా ఇక్కడ కార్ పార్కింగ్ అయితే మాత్రం దొరకలేదు, దానికోసమే చూస్తున్నాం. ఇంకో కార్ వచ్చిందంటే ఇక పక్క నుంచి కాలేదు, ఉంది కదా ఇది ఎక్కి వెళ్ళిపోవాల్సిందే. చాలా చిన్నది గల్లీ అనేదో భయ్యా. పార్కింగ్ అయితే మాత్రం చాలా కష్టం పోండి అసలు. ఇక్కడ ఈ చిన్న గల్లీలలోకి వచ్చిన టైం ఇప్పుడు 9 అయింది. చిన్నగా 11 12 అట్లా తిరిగి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏందో చూడండి, ఈయన దగ్గర వెరైటీ ఏమున్నాయి.
ఏందో ఈ మరి సూప్ ఒకటి ఉంది అండ్ ఇంకా చానా ఒకటి ఉంది అండ్ రోటీ. ఓకే ఓకే. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనకి సూప్ ఇచ్చారు. 9 PM breakfast is start. స్పూన్ సే కానా భయ్యా కేసే వేసే. ఓకే ఓకే, ఇట్లనే తాగాలంట. మస్తుంది వెరైటీగా. లాహోర్ అంటేనే ఇంకా ఫుడ్కి ఇది ఫేమస్ అనమాట పాకిస్తాన్ మొత్తంలో. వెరైటీ టేస్ట్ ఉంది. అంటే ఇది మొత్తం తాగేసినాక 1 మోర్ చెప్పినా కూడా తప్పలేదు అనిపిస్తుంది, అంత బాగుంది. నాటుకోడి తింటుందా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే అని చెప్పేసిన. మీరు చూసారు కదా, ఇది చూడడానికి అయితే ఇట్లా ఉంది. టేస్ట్ అయితే మాత్రం సూపర్. మన హైదరాబాద్లో ఇట్లాంటివి పెట్టినా కూడా నడుస్తుంది అనిపిస్తుంది. కాశీ భయ్య ఇస్కో క్యా బోల్తే? It's a soup. छोला सूप, छोला Shorba. शोरबा, Soup. चने का soup. चने का सूप, वेजिटेरियन ये. ఓకే, चने का. వెజ్ సూప్ అయినా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఏ దేశీ ముర్గే. ఓకే, చానా. It's a famous chana. ओके, हम उस दिन खाए ना वही है ना, सेम Different taste. డిఫరెంట్ టేస్టే. ఇది మేము లాస్ట్ టైం కూడా తిన్నాం. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందంట దాంతో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు ఇది ట్రై చేసి చెప్తా ఎట్లా ఉందో. ఇది నాటుకోడి, చానా అండ్ సూపు 3. సో ఇప్పుడైతే ఆ చపాతీ అండ్ చానా 2 తింటున్నా. बहुत డిఫరెంట్ టేస్ట్ భయ్యా. ఈ వేడికి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి నాకైతే మామూలుగా నచ్చలేదు, సూపర్ నచ్చింది. ఈ షాప్ అయితే ఉంది కదా, చిన్న షాప్. ఇది ఉదయం రాత్రి 9 నుంచి ఉదయం 4 వరకు ఉంటుందంట ఈ షాపు. ఓకే, बहुत अच्छा है भैया, खाना बहुत अच्छा है. आया आपको टेस्ट आया? बढ़िया, मज़ा आया. It's a famous place in the Mughal Pura. Okay, It's called in the Ganj Bazaar and now its name is Imtiaz. okay. It's So famous इधर as a मटर Goga Murg Chane. गोगा मुर्ग Chane and Bongpa. UAE. क्या? एक्स क्रिकेटर UAE. आप एक्स क्रिकेटर? हाँ, यूएई का? हाँ, ओके. मैं 1992 में 1992 में आप खेला? खेला. ओके. 96 का वर्ल्ड कप खेला. वर्ल्ड कप? हाँ, Okay. UAE की तरफ से विकेट कीपर एज ए विकेट कीपर इम्तियाज है. आप सर्च कर लो. ओके, आप 1992 में 1996 में? हाँ, रिलायंस कप इंडिया पाकिस्तान श्रीलंका. ओके, यूएई भी खेला उस हाँ, टाइम? उसमें टाइम UAE आया था. 96 में नहीं था. नहीं तो सचिन तेंदुलकर है. हाँ, सचिन तेंदुलकर है. ओके, ये धोनी 99 में आया. मेरे को याद नहीं है करेक्ट. ఈయన యూఏఈ క్రికెటర్ అంట. ఇంతకుముందు అప్పుడు 1996లో ఆడిరంట. యూఏఈకి వికెట్ కీపర్ చేసిరంట. యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ టీంకి ఆడిరంట. సో ఇది చూసారు కదా, చిన్న షాప్ కానీ మస్తుంది. వేడిగా ఉంది. కింద పొయ్యి పెట్టిర్రు, వేడిగా వస్తుంది అన్నమాట. సెర్చ్ చేయాలి తర్వాత గూగుల్లో. ఇమ్తియాజ్ ఏదో చెప్పారు, వికెట్ కీపర్ అంట ఆయన వికెట్ కీపర్లా చేసి ఒక క్రికెట్ టీంకి ఆయన చూడండి ఇక్కడ అమ్ముకుంటుంది. ఒక్కసారి చూడండి అసలుకి ఎంత ఇరుకిరుకునే సందులు పైన మొత్తం ఇవన్నీ కట్టేసారు క్లిప్పులు. నాయన మాకైతే చాలా టైం పడుతుంది అసలుకి ఇంట్లో నుంచి బయటికి రావడానికి. ఈ చిన్న కారు కాబట్టి కొంచెం అటు ఇటు కట్లు కొట్టుకుంటూ వెళ్తున్నాం, కానీ పెద్ద కారు అయితే మాత్రం అస్సలు పోదు. ఇంట్లో ఇరుక్కుపోవాల్సిందే. ఇంత చిన్న గల్లీలో అయితే మాత్రం చాలా పొడవు ఉంది. మళ్ళీ ఈ గల్లీ కూడా. ఏరియా కా నామ్ క్యా హై భయ్యా? ग्वाल मंडी फूड स्ट्रीट. ग्वाल मंडी फूड स्ट्रीट. గ్వాల్ మండి ఫుడ్ స్ట్రీట్. ఏరియాలో ఎక్కడ చూసినా కూడా మొత్తం అంతా ఫుడ్డే ఉంటుంది, స్ట్రీట్ ఫుడ్. చికెన్, మటన్, బీఫ్, ఫిష్, ఏది కావాలంటే అది, ఏం తింటారంటే అది. ఇక ఏ కిतना दूर तक रहेगा भैया स्ट्रीट? ये 200 मीटर तक. 200 మీటర్ తక్. సో 200 మీటర్స్ వరకు అయితే మాత్రం ఇదే ఉంటుందంట, ఈ ఫుడ్ స్ట్రీటే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏదో చూడండి రోటీలు ఇవన్నీ చేస్తారు, చూసారు కదా. It's a famous Bakar Khani. It's called Bakar Khani. Okay. It's a most favorite breakfast of the Lahoris. ఓకే With add is milk and tea. ఓకే, టీ అండ్ పాలతో తింటారంట. అది చాలా లాహోర్లో బాగా ఫేమస్ అయిన బ్రేక్ఫాస్ట్ అంట ఇది. రోటీ బన్ రే. ఇక్కడ చూడండి వీళ్ళంతా రోటీ తయారు చేస్తారు. Bakar Khani. చాలా టైప్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ ఉంటాయి ఇక్కడ లాహోర్లో అయితే మాత్రం. అసలు మనకి ఏంద్రా నాయన ఇన్ని తింటారా ఇల్లు అన్నట్టు అనిపిస్తుంది. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి ఇక్కడ. इधर बहुत सारे वेराइटी का फूड रहेगा ना भैया इधर लाहौर में? हाँ, बहुत. एटलीस्ट 500 टाइप ऑफ वेराइटी फूड रहेगा. More than 500. More than 500? More than 1000?
1000 కన్నా ఎక్కువ ఫుడ్ వెరైటీస్ ఉంటాయంటే ఇక్కడ. ఒక్కొక్కరు తిన్నా కూడా 3 సంవత్సరాలు పడుతుంది తినాలంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు తింటే కూడా. ఇక్కడ చూడండి, ఇది సూపర్ మార్కెట్ ఉంది చిన్నది. ఇక్కడ ఏదో చేపలది ఉంది, చేపలది ఏదో అమ్ముతారు. ఒక చేప 1200 అంట కేజీ. చేపల మీదే వేసి వేస్తారు. वो पूरा मछली 1200 रुपीस है पर केजी. ఓకే, मैंने सोचा फुल फिश. చేపలు అయితే ఇక్కడ మొత్తం చేప ఫ్రై చేసి ఇస్తారు. కేజీ 1200 అంట. చాలా పెద్దగా. नहीं भैया अभी क्या, नहीं भैया अभी क्या. ఇక అక్కడ ఎండ్ వరకు ఇది ఫుడ్ స్ట్రీట్. ఆల్మోస్ట్ మనం సగం దూరం వచ్చేసినాం. 200 మీటర్స్ ఉంటుందంట ఇది. చూసారు కదా, వీళ్ళు మసాజ్ చేసేటోళ్ళు అనమాట. ఇట్లా సౌండ్ చేస్తూ ఉంటారు. నేను లాస్ట్ టైం అయితే మాత్రం ఒక 10 సార్లు చేయించుకొని ఉంటాను మసాజ్. నాకు మస్తు అంటే మస్తు నచ్చింది పోండి అప్పుడు. ఇక్కడ చూడండి ఇంకా వెరైటీ ఏదో ఉంది. భయ్యా मेरे మిఠాయి नहीं, मेरे को बहुत काफ आ रहा है. మన దగ్గర ఇది ఉంటుంది, మనం తింటాం. ఇది కూడా ఉంటుంది అనుకుంటా. పీచ్ మిఠాయి ఉంటుంది, నారింజ మిఠాయి. మన దగ్గర ఉండే కొన్ని స్వీట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఏ భయ్యా ఏ హే हमारे पास ये है इंडिया में, तो ये है. इट्स अ वेरी चीप. ओके, कितना इधर? ये 50 रुपए का है. 50 रुपीज़. इंडियन 10 रुपीज़. इंडियन 15 रुपीज़. हाँ कुछ 15 रुपीज़ का. हाँ. एक पैकेट 50 रुपीज़. भैया मेरा पास चेंज है. 100 रुपीज़ का. इंडियन 100. लास्ट टाइम यू गिफ्टेड मी. हाँ मैंने दिया ना आपको लास्ट टाइम. आपका नोट भी मेरे पास है, आप दिया ना मेरे को. मैं అన్నకు లాస్ట్ టైం ఇచ్చిన ఇండియా 100 రూపాయలు నోట్. ఆయన దాచిపెట్టుకున్నాడు ఇప్పటిదాకా. मैं लाहौरी हूँ ना, तो मैं चलता फिर मैं खाता रहूँगा, मैं चलता रहूँगा. सिर्फ यहाँ तक एंड है भैया? आगे भी है, बहुत है. हाँ? आगे भी है, वो ऐसा भी जा सकते हैं? इस तरफ भी है, इस तरफ भी है. ఓకే, సో ఆల్మోస్ట్ फिश वाले देखो कितने बैठे हुए. ఇంకోటి ఫిష్ది. ఇప్పుడు ఈ సందు ఇక్కడికి వచ్చినాం కదా, రైట్ సైడ్ పోయినా ఉంటుందంట, స్ట్రైట్గా పోయినా ఉంటుందంట, అండ్ ఆ సందులో పోయినా ఉంటుందంట. మొత్తం అన్నీ ఫిష్ మార్కెట్సే. సారీ, అంతా మొత్తం ఫుడ్ మార్కెట్సే. మొత్తం ఫిష్. ఈ ఏరియాలో అయితే మొత్తం ఎక్కువ ఫిష్ ఉంది. ఇటు సైడ్ అయితే క్లోజ్ చేసింది చూడండి. ఇటు సైడ్ అంతేం లేదు. ఆ స్ట్రైట్లో రైట్ సందులో ఉంటుంది అనుకుంటా. ఇక్కడ చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ అమ్ముతారు. అవి తింటే ఏం లేదు ఇంకా పరలోకానికి. ఇక్కడ ఏదో మిల్క్తో ఏదో స్వీట్ తయారు చేస్తారు. ఎంత పెద్ద కడాయి పెట్టిరు నీళ్ళు. చాలా ఉన్నాయి. ఇక్కడ కూరగాయలు అమ్ముతారు చూడండి. ఇక్కడ క్యారెట్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. టమాటా, మెంతికూర ఉంది ఇక్కడ. చెరుకు చూడండి ఎట్లా అమ్ముతారు, మొత్తం తీసేసి తొక్కు. మరి ఏంద్రా ఫుల్ ట్రాఫిక్ సౌండ్ అసలు ఇక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది చూడండి. ఇదే ఫుడ్ స్ట్రీట్లో, ఇవన్నీ ఫుడ్ స్ట్రీట్లో ఉంది కదా, ఇదే ఫుడ్ స్ట్రీట్లో ఈ బిల్డింగ్ చూడండి. 1 2 3 4 ఫ్లోర్ల బిల్డింగ్. 100-150 సంవత్సరాల కన్నా కూడా ఇంకా పురాతనమైనదంట. ఇక అక్కడ చూడండి. ఇంకా అసలు ఇది ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి. హైలైట్ ఇది. నాకైతే దీని కండిషన్లో చూస్తుంటే పెచ్చులు ఊడిపోయి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో అన్నట్టు అయితే కనిపిస్తుంది ఇది కండిషన్. కానీ 150 సంవత్సరాల నుంచి ఉందంట ఇది. అన్న చెప్తున్నారు నాకు చూస్తుంటే అయితే మాత్రం 120 అట్లా కనిపిస్తుంది.